ఈజీ అండ్ సింపుల్గా మునగాకుతో కారప్పొడి చేద్దాం. ఫస్ట్ మునగాకు కడిగి 1 అవర్ పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన మునగాకుని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసి అది కూడా క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 ఫ్రై చేసిన తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 15 to 10 ఎండుమిర్చి యాడ్ చేసుకొని కట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుని కూడా అందులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది మైల్డ్ హాట్గా ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ అండ్ 10 to 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఇది డైలీ తింటే చాలా మంచిది హెల్త్కి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి.